తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రమాణ స్వీకారం చేయకముందు సీఎం రేవంత్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని ఇప్పుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదన్న డీకే అరుణ 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని మోసం చేశారన్నారు. సన్నధాన్యానికే బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు డీకే అరుణ. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరపున నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారామె. 7 లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడని చెప్తుంటే, మరి అధికారంలోకి రాకముందు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మరి ఆ రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పుల కుప్పగా ఈ రాష్ట్రం మారిపోయిందని ప్రధాన ప్రతిపక్షంగా రోజు భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలు కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేస్తున్నటువంటి విషయంలో కానీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే వాళ్ళు కూడా అప్పుల కూపంలో పోయిందని మాట్లాడిన మాటను మరి ఈరోజు ఇప్పుడే ఆయన అధికారంలోకి వచ్చినాకనే తెలంగాణ రాష్ట్రం అప్పులలోకి వచ్చినట్టు, కేసీఆర్ అప్పులో చేసినటువంటి రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టినట్టు, నేను లంకెబుందలు ఉన్నాయనుకున్నా అని మాట్లాడుతుంటే, ఇంతకీ అసలు ఎంత అనుభవమైనటువంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసిందో ఓసారి అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.